నిన్న మోదీ గారు వచ్చారు, చూసారా? ముఖం చూపించుకోగలిగారా? ఆయన ముఖంలో నవ్వుందా? అన్ని దొంగ మాట్లాడారు. 2014లో ఈ పవన్ అంటాడు చి 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 చప్పర్లు కొడుతున్నాడు. దేనికి చప్పర్లు కొడుతున్నాడో తెలియదు. ఆ చంద్రబాబు నాయుడికి తెలుసు అల్లాజమ్మి జైల్లో పెట్టుకుంటా పొత్తులు పెట్టుకున్నామని. పొత్తులు పెట్టుకోకపోతే అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే మరల పెట్టరా మనీష్ సిసోడియా అని పెట్టినట్టు సంవత్సరం కాదు 7 సంవత్సరాలు పెడతారు. చంద్రబాబు నాయుడు జైల్లోనే ఆయన చేస్తాడు. లాలూ ప్రసాద్ యాదవ్ చంద్రబాబు నాయుడు కంటే 10 రెట్లు పెద్ద కాదా? సంవత్సరాలు జైల్లో పెట్టలేదా? నితీష్ కుమార్ ను పెడతారంటే సరెండర్ అయిపోలేదా? మనీష్ సిసోడియాను పెట్టలేదా? నా మిత్రుడు జైన్ ని పెట్టలేదా 2 సంవత్సరాల నుంచి? హోమ్ మినిస్టర్ కేజ్రీవాల్ నల్లధనం ఉన్నది దాచుకోవడానికి. ఏమి వీళ్ళు కాపులని పేరెందుకు చెప్పుకుంటారా మీరు? ముద్రగాడు పద్మనాభమేమో 100 కోట్లకి రెట్లకి అమ్ముడుపోయాడు వైసీపీకి. పవన్ కళ్యాణ్ ఏమో చూసారా డబ్బులు లేవు అన్నాడు. ఎలక్ట్రల్ బాండ్ లో 40 కోట్లు వైట్ మనీ ఉందంటే 500 కోట్లు ముందు ఇచ్చారా లేదా పవన్ కళ్యాణ్కి? లేకపోతే 21, 24 సీట్లు సెటిల్ అవుతాడా? సిబిఐ ఎంక్వైరీ చేయిస్తా, నీకు మోదీ ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు, సత్యం ఉందిరా పవన్. కాపుల్లారా, బీసీలారా, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలారా, ఎలక్షన్ కోడ్ ఉంది గుర్తించుకోండి. కులాలకు అతీతంగా ఓటేయండి. నేను తప్ప మిమ్మల్ని ఎవరైనా కాపాడతారా? 175లో కనీసం 100 ఎమ్మెల్యేలైనా గెలిపించరా? పోతే గెలిపిస్తే మీకు లాభం, గెలిపించకపోతే 5 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేశాడు, 5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు, సెక్రటరియట్ ని ఈయన అమ్మేశాడు, కొండల గుట్టలు ఈయన అమ్మేశాడు, స్టీల్ ప్లాంట్ ని చంద్రబాబు నాయుడు అమ్మేశాడు, రాజశేఖర రెడ్డి అమ్మేశాడు, మిగిలింది గంగవరం పోర్టుని జగన్మోహన్ రెడ్డి 60,000 కోట్లు 620 కోట్లకి అమ్మేశాడు. ఎవడైనా మాట్లాడగలరా? అదానికి అమ్ముడు పోలేదా? కనుక 7569441275 బుర్రలేని దద్దమ్మలు తప్ప, మూర్ఖుల అవినీతి పరులు తప్ప ఎవడు కూడా వైసీపీని వదిలి టీడీపీలో చేరడు, టీడీపీని వదిలి వైసీపీలో చేరడు. ఎందుకంటే వీళ్ళు బీజేపీ తొత్తులని 3 సంవత్సరాల కిందట చెప్పాను అబ్రివేషన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాది రిపీట్ చేస్తున్నాడు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. అప్పుడు పవన్ కళ్యాణ్ బిఎస్పీతో ఉన్నప్పుడే చెప్పాను. బిఎస్పీతో 2019లో సిపిఐ సిపిఎంలతో, ఈ సిపిఐ సిపిఎంల గురించి నాకేం అర్థం. వాళ్ళు డైరెక్ట్ గా బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారా బాగుంటుంది. చంద్రబాబు నాయుడుతోని పవన్ కళ్యాణ్ తోని పొత్తులు పెట్టుకుంటారు, వాళ్ళేమో బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తులు. కాంగ్రెస్ ఉందా? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎవరు? విభజించింది ఎవరు? ఒక్కరైనా శర్మిలాకి కానీ కాంగ్రెస్ కానీ ఓటు వేయొచ్చా? 2014లో తలంత తెలంగాణకి ఇచ్చి తోకంతా మనకి ఇచ్చి లేదా? ఇప్పుడట సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుందట. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని రాహుల్ గాంధీకే ఎంపీగా తీసేస్తే నేను రాసి నేను కోర్టులో ఫైట్ చేసి 9 పేజీలు రుజువులు పెట్టి మరలా ఆయన్ని ఎంపీగా చేయండి అని చీఫ్ జస్టిస్ గారికి చదవండి, ఆ లెటర్, ఆ కొటేషన్స్ చదవండి. ఫైట్ చేశాం. అలాగని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉందా? బిఎస్పీ ఉందా? సిపిఐ సిపిఎం ఉందా? బీజేపీ ఉందా? ఒక్క టీడీపీ వైసీపీని చిత్తుగా ఓడించండి. వాలంటీర్లారా 2.5 లక్షలు ఉన్నారు, 5,000 ఇస్తున్నారు. మీరేమో దరిద్రులు. అడుక్కున్నోడికైనా 5,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది రోజుకి. అడుక్కుంటే మీరేమో జగన్ కోటేమని అంటారేంటి చట్టవిరుద్ధంగా? ప్రజాశాంతి పార్టీ ఉంటుండగా 25,000 రూపాయలు మీకు ఉద్యోగం పర్మనెంట్ చేసిన 100 రోజుల్లో 2.5 లక్షల వాలంటీర్లు చిత్తశుద్ధి ఉంటే మీకు జాబు కావాలంటే బాబు కాదు కావాల్సింది. బాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఎవరికైనా జాబులు ఇచ్చాడా?
వాళ్ళు కొడుక్కిచ్చుకున్నాడు. ఇప్పుడు విశాఖపట్నంలో బాలకృష్ణ అల్లుడికి ఇస్తాడట భరత్కి. ఎందుకు? ఆ కులమే వెళ్ళాలట మనల్ని 40 సంవత్సరాలు, ఈ కులమే వెళ్ళాలట 77 సంవత్సరాలు. ఆ 2 కులాలైనా మనల్ని వెళ్ళాలి. అసలు కుల పాలనని అంతం చేయమని పిల్లేస్తా. ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ ఎమ్మెల్యే ఎంపీ ఉండకూడదని చంద్రబాబు, హరికృష్ణ, బాలకృష్ణ, ఈ కృష్ణ, పురంధేశ్వరి, ఇంకా పేర్లే తెలియదు. ఇప్పుడు మనోడు పుట్టాడట భారత్తో విశాఖపట్నం ఎంపీ అటు ఏం చేస్తావు? ఉన్నదంతా ఇంకేమైనా ఉంటావు అమ్మిడానిక? బొత్స సత్యనారాయణ కుటుంబం అట 100 రెడ్ల పేర్లు చెప్తాను. ఎందుకు ఈ కుల పాలన? ఎందుకు? అంబేద్కర్ పాలన కావాలి, గద్దరన్న పాలన కావాలి, బహుజనుల పాలన కావాలి. చెప్పాను కదా 100 సార్లు అని చెప్పుంటాను. బిఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ తొత్తుగా అమ్ముడుపోతాడని. ఇప్పుడు అమ్ముడు పోయాడా లేదా? ఏ కేసీఆర్ని 10 సంవత్సరాలు తిట్టాడో 8 సంవత్సరాలు, అదే కేసీఆర్కి అమ్ముడుపోయాడు. నేను తప్ప, ఇవన్నీ రుజువులు చూసుకోండి మీరు. నేను తప్ప 2008లో పార్టీ పెట్టాను, 2009, 14లో పోటీ చేయలేదు, 2019లో 1 వీక్ 1 మంత్ ఉంది టైము. ఇప్పుడు సీరియస్ గా 4 సంవత్సరాల నుంచి మీ మధ్య తిరుగుతున్నాను. గెలిపించుకుంటారా? బాగుపడతారు. ఒకరు 100 మందికి చెప్తారా? బాగుపడతారు. ఎమ్మెల్యే ఎంపీలు క్యాండిడేట్లు, గట్టి క్యాండిడేట్లు అందరూ నిలబడి ఒక నియోజకవర్గంలో 10 మంది ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మీరు రుణమాఫీ, రైతులకు రుణమాఫీ అన్ని చేసి ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేస్తా. ఎంపీ అయితే సెంట్రల్ మినిస్టర్, సీఎం అయితే 175 నియోజకవర్గాల్లో చారిటీ డబ్బు తీసుకొచ్చి గెలిపించిన నియోజకవర్గానికి మాత్రమే 100 కోట్లు ఇస్తానని అప్పుడు చెప్పాను. 2019లో టైం లేదన్నారు. రైట్, ఇప్పుడు టైం ఉంది కదా. ఇప్పుడు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయించాను కదా. ఇప్పుడైనా మన తెలుగు సత్తా చూపించొద్దా? ఈ మోదీకి, మోదీ తొత్తులకి, బాబు, జగన్, పవన్కి చూపించాలా వద్దా? రండి కలిసి పోరాడదాం. 7569441275 రవికుమార్ గారికి మీ రెజమీని పంపించండి. ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు రెజమీ తెలంగాణ నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి పంపించండి. పాలన రావాలి, పాలన మారాలని 120 మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఎడ్యుకేటెడ్ అంతా మనకే సపోర్ట్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటేయండి. ఈసారి మాత్రం 10 మందితో ఓటేయించండి. సోషల్ మీడియాలో వైరల్ చేయండి. మీడియా మిత్రులారా, మీరు కూడా మీ నియోజకవర్గంలో ఉన్నవారందరితో, రేపు నేను విశాఖపట్నంలో ఉంటున్నాను, మరలా గురువారం ఇక్కడే ఉంటున్నాను, రండి మా కోర్ కమిటీని కలవండి. గాడ్ బ్లెస్ యూ. ప్రజాశాంతి పార్టీని గెలిపించండి.